सीएम रेवंत रेड्डी ने कहा बीआरएस के केसीआर बीजेपी को जिताने में कामयाब। आप देख रहे हैं एनएनसी न्यूज। आखिरकार सीएम रेवंत रेड्डी कांग्रेस के जो है तेलंगाना शहर के चीफ मिनिस्टर है, ये भी हाल परेशान हाल है, क्योंकि आपने कहा 2019 के लोकसभा चुनाव में इनके सिर्फ 4 सीटें थी, लेकिन इस बार 2024 के लोकसभा चुनाव के दरमियान बीजेपी को 8 सीट आए हैं। ये बीआरएस के केसीआर यानी कल्वाकुर्ती चंद्रशेखर राव की पूरी कोशिश रही है कि बीजेपी के सीटों को बढ़ाने की। ये हम नहीं कह रहे हैं, ये तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी का कहना है कि इस बार जो है बीजेपी को जिताने में बहुत बड़ा रोल रखने वाली जो है वो बीआरएस पार्टी के यानी हार के दूसरों को जिताने की बात करें। आइए सुनो इनसे। 8 पार्लमेंट सीట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈ రోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది। వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు। ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈ రోజు 35%కి పెంచుకోవడం జరిగింది। అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది। అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది। బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది। ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి। ఈ విషయం నేను ఈ రోజు చెప్పడం లేదు, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పనిచేపిస్తున్నాడు చంద్రశేఖర్ రావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన। నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు।